హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీ అమలు అనే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో ఉద్యోగుల డిమాండ్‌లు 42% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలి అంటూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీజీఓఏ ప్రభుత్వానికి కీలక డిమాండ్‌లను చేసింది. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి ఉద్యోగులకు 4.2% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలు చేయాలని టీజీజీఓఏ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌లను బలోపేతం చేస్తూ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలం ఏ ఏడుపాయలలో జరిగింది. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా 13 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్‌లు మరియు తీర్మానాలు ఏంటంటే 42% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు. తెలంగాణ ఉద్యోగులకు 42% ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని టీజీజీఓఏ ప్రధాన కార్యదర్శి ప్రధానంగా అయితే డిమాండ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని కోరింది. రెండోది, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విడుదల. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని తీర్మానించారు. మూడోది, ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, దీనిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాలుగోది, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరించాలని టీజీజీఓఏ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ సమావేశంలో కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తారు. ఐదోది, సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలు. ఉద్యోగులకు సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీజీజీఓఏ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోది, ఇరిగేషన్ శాఖలో రీఅపార్ట్‌మెంట్ రద్దు. ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ మాట్లాడుతూ, ఇరిగేషన్ శాఖలో రిటైర్ అయిన వారిని రీఅపార్ట్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోందని, వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ చర్య యువతకు ఉద్యోగాలను దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్‌సీ అమలు ప్రక్రియ మరియు ఆశలు. పీఆర్‌సీ అమలు చేయడానికి ముందు నివేదిక బహిర్గతం కావాలి. దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. అందుకే పీఆర్‌సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసినట్టు అయితే కనీసం ఈ సంవత్సరం ఆఖరులోగా, అంటే డిసెంబర్ 31 లోపల దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి. ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీజీజీఓఏ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరుగుతుందని, అది రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో ఈ డిమాండ్లను నెరవేర్చడం వల్ల ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని కూడా ఈ సందర్భంగా వారు ఆశిస్తూ ఉన్నారు.